శ్రీ గురుదేవదత్త. మన మెదక్ పట్టణంలో స్థానిక దత్తాత్రేయ బ్రాహ్మణ వీధులు గల దత్తాత్రేయ స్వామి మందిరంలో అనాది నుండి సుమారు 500 సంవత్సరాల నుండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఒక దివ్యావతరణమైన శ్రీపాద శ్రీవల్లభ అవతారం ఇక్కడ ప్రసిద్ధిగా ప్రతిష్ఠింపబడింది మా పూర్వీకులచే. ఇక్కడ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఎంతోమంది అనాది నుండి కూడా ఎంతోమంది భక్తులకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులను, అనేక రోగాలను కూడా నివృత్తి చేసే ఒక దత్తానామస్మరణతో ఇక్కడ ప్రసిద్ధిగా చెందుతుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఏకముఖిగా శివపంచాయత సహితుడై శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించారు ఇక్కడ. కాబట్టి ఈ క్షేత్రం యొక్క మహిమ ఎన్ని రకాలు తెలిపినా కూడా ఎంతో చిన్నదవుతుంది. ఎందుకంటే అన్ని రోగాలకు పిలిచిన స్మర్తృగామి సనోవతు అంటారు దత్తాత్రేయ స్వామి. అంటే పిలిచిన వెంటనే పలికేడి దివ్య రూపంగా ఆ దైవంగా ఈ దత్తాత్రేయ స్వామిని మనమందరూ కూడా నమ్ముతున్నాము. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య అవతరణను, ఈ దత్త జయంతి దత్త పుణ్యమును మనం ఎంతో మహద్భాగ్యంగా ఇంతటి స్వామి మహిమగల స్వామి మన దగ్గరనే చింతనే ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క దత్త జయంతిలో స్వామివారి యొక్క సేవను చేసుకొని ఆ యొక్క స్వామి కృపకు పాత్రలై మన అందరి కూడా బాధలేమి, ఆర్థిక నష్టాలేమి, మనకు సంతాన ప్రాప్తినేమి, మన కష్టాలు ఏదున్నా, మన బాధలు ఏమున్నా కూడా అవన్నీ నివృత్తి కావడానికి ఈ యొక్క స్వామి సేవలో పాల్గొని అందరం కూడా ఆ స్వామి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమాలు అన్నింటిలో కూడా స్వామి సేవలో పాలు పంచుకొని స్వామి కృపకు పాత్రలు అవుదామని అందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాం. సిద్ధాంతవసూత చింతన శ్రీ. ఈ రోజు నుండి అంటే గురువారం మార్గశిర ద్వాదశి నుండి మార్గశిర పున్నమ వరకు 3 రోజుల కార్యక్రమ రూపంగా ఈ సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున మొదటి రోజు కార్యక్రమంలో రూపంగా మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనము, చతుషష్ఠి యోగిని, మాతృక, ఆదిత్యాది నవగ్రహ దేవత, సర్వతోభద్ర మండలాది దేవతావాహనము, గురు ప్రార్థన, పంచగవ్యమేళనము, అంకురారోపణము, ఆచార్యాది ఋతుగణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. మరికొద్దిసేపట్లో మనకు స్థాప్య దేవత హవనము, శ్రీ మహాగణపతి రుద్ర హవనము, పురుష సూక్త శ్రీ సూక్త విధానంతో శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామికి మహాభిషేకము గర్భాలయమున జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు విశేషంగా ప్రతిరోజు కూడా 3 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మొదటి రోజు కార్యక్రమం రూపంగా 108 దత్తాత్రేయ స్వామి నామాలతో అంటే అష్టోత్తర శతనామాలతో మనకు తులసి, బిల్వ, కమలార్చన సేవ ఈరోజు ప్రదోష వేళలో జరుగుతుంది. తరువాత సాయంత్రం స్వామివారికి రాజోపచార పూజ, పోలంపు సేవ ఉంటుంది 3 రోజులలో కూడా. రెండవ రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి సువాసినులందరూ కూడా సామూహికంగా కుంకుమార్చన సేవ ఇక్కడ అమ్మవారికి చేసుకుంటారు. మరియు సామూహికంగా ప్రదోషకాలంలో రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఆచరింపబడతాయి. దాని తర్వాత కూచిపూడి కళాక్షేత్రం వారిచే, కామారెడ్డి వారిచే నృత్యకళాసేవ స్వామివారికి నిర్వహింపబడుతుంది. 3వ రోజు పున్నమ రోజు దత్తాత్రేయ స్వామి జయంత్యుత్సవ కార్యక్రమం కాబట్టి స్వామివారికి గర్భాలయంలో ఉదయం 5 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మన్య సూక్తము ఇవన్నిటితో కూడా స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది. దాంతోపాటు స్వామివారి పాదుకలకు అందరూ కూడా అభిషేకం చేసుకునే మహాభాగ్యం ఇక్కడ కలుగుతుంది. మరియు తదుపరి కార్యక్రమానంతరము పూర్ణాహుతి, హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. దీని తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అందరూ కూడా స్వీకరించాలని కోరుతున్నాము. రాత్రికి 6 గంటల సమయం నుండి 10 గంటల సమయం వరకు కూడా స్వామివారి యొక్క పల్లకీ సేవ మరియు ఊరేగింపు సేవ ఉరువీధులలో ఈ సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలన్నీ కూడా మన ఇక్కడ పురవీధులలో అందరూ కూడా తీసుకొని పల్లకీ సేవ ఊరేగింపు చేస్తారు. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని అందరినీ కూడా సవినయంగా కోరుచున్నాము. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవదత్త.